అంటే ఇప్పుడు ఇది ఎవరైనా సరే షెడ్ కట్టినప్పుడు కొత్తగా వచ్చే రైతు సోదరులు ఎవరైనా ఉంటే కొత్తగా ఈ ఫార్మింగ్లోకి వచ్చినప్పుడు షెడ్ మీద ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ మెటీరియల్తో కానీ తక్కువ ఖర్చుతోటి షెడ్ వేసుకుంటే సరిపోద్ది. షెడ్ యొక్క అవసరం ఏంటంటే ఎండ నుంచి, వాన నుంచి, చలిగాల నుంచి మేకల్ని, గొర్రెల్ని రక్షించడమే సరిపోద్ది. అంతే తప్ప వాటికి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లైమాటికల్ కండిషన్స్ వాటిని రక్షిస్తే సరిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత తక్కువ ఖర్చులో షెడ్ నిర్మించుకోవటం మంచిది. ఒకవేళ మీ దగ్గర సఫిషియెంట్ మీన్స్ ఉంటే అది వేరే విషయం. మన సౌకర్యం కోసం మనం వాటిని మెయింటైన్ చేయడం కోసం కావాల్సిన సౌకర్యాలు మనం ఏర్పాటు చేసుకుంటే చాలు. అంతే వాటికి మాత్రం క్లైమాటికల్ కండిషన్స్ రక్షణ కల్పిస్తే సరిపోతుంది. అంటే మినిమం రిక్వైర్మెంట్ ఉంటే చాలు షెడ్లో. అంతేగాని ఎక్కువగా ఎలివేటెడ్ షెడ్లు ఉండి లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు ఈ రోజుల్లో తెలియక. అందువల్ల ఉన్న సొమ్ము అంతానే షెడ్ మీద ఖర్చు పెట్టేసి తర్వాత యానిమల్స్ తీసుకురావడానికి, యానిమల్స్ మెయింటైన్ చేయడానికి తర్వాత ఇబ్బంది పడుతున్నారు చాలామంది రైతులు. అది నేను గమనించిన విషయం. ఇది కొత్తగా ఇప్పుడు చాలామంది ఫార్మింగ్లోకి వస్తున్నారు కాబట్టి ఈ విషయం నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇది మనం వుడెన్ ప్లాట్ఫామ్తో చేయడం జరిగింది. ఇది ఎలివేటెడ్ షెడ్లో వుడెన్ ప్లాట్ఫామ్ అయినా వాడచ్చు, లేదంటే ప్లాస్టిక్స్ రిలేటెడ్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, కంపెనీ మేడ్ వస్తున్నాయి, అవి వాడినా పర్వాలేదు. కానీ వుడెన్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు ప్లాస్టిక్స్ రిలేటెడ్ చాలా కాస్ట్లు ఎక్కువ అవుతున్నాయి, చాలా ఖర్చు తీసుకుంటుంది. దానికి ఫ్రేమింగ్ వర్క్ కూడా, ఐరన్ ఫ్రేమ్ వర్క్ కూడా చాలా కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. అది బాగా టెక్నికల్ పర్సన్స్ చేయగలరు. అది మనం రైతు వారీగా మనం చేసుకోలేము. అది మంచి టెక్నికల్ పర్సన్ ఉండి అది ప్లాస్టిక్స్ రిలేట్ చేసుకుంటే అది బాగానే ఉంటుంది. కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చౌక. ఇది మన దగ్గర ఉన్న చెట్లు కానివ్వండి, మనం కలప కొనుక్కొని వచ్చి చేసి దీనికి ఆయిల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం వల్ల డ్యూరబిలిటీ పెరుగుతుంది. ఆయిల్ ట్రీట్మెంట్ ఏమి లేదండి. వేస్ట్ ఆయిల్ మనం లారీల్లో నుంచి, 4 వీలర్స్ నుంచి తీసిన వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో మనం ఈ చెక్కను ముంచి స్టార్టింగ్లో, అప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్ చేయడం వల్ల దాని డ్యూరబిలిటీ పెరుగుతుంది, చెక్క యొక్క లైఫ్ పెరుగుతుంది. అలా మేము స్టార్టింగ్లో ఒకసారి చేసాము ఆయిల్ ట్రీట్మెంటు. తర్వాత పీరియాడికల్గా బ్రష్ తోటి మనం పెయింట్ వేసేస్తుంటాం. ఆ పెయింట్ ఆరే వరకు, అంటే పెయింట్ అంటే ఈ ఆయిల్ ఆరే వరకు 1-2 రోజులు మేకలని దాన్ని గొర్రెలని మనం బయట కడతాం. ఆ తర్వాత తీసుకొచ్చి అంటే వాటికి అంటుకుంటారని, అంతే తప్ప దానివల్ల దానికి ఏం ఇబ్బంది లేదు. అంటుకొని శరీరం అంటుకొని గలీజ్గా కనపడతాయి కాబట్టి మనం ఆ జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా తగ్గించుకోవచ్చు. కనీసం ఈ చెక్క యొక్క మందం అంగుళంన్నర ఉండాలా, అంగుళం పాతికి ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు. రేఫర్కి మధ్యలో 6 అంగుళం గ్యాప్ ఉంటే మనకి ఫీకల్ మ్యాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, యూరిన్ కూడా కిందకి వెళ్ళిపోద్ది ఈజీగానే. ఇది అప్పుడప్పుడు ఏమైనా 1-2 చెక్కలు పోయినా మనం మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ప్లాస్టిక్స్ రిలేటెడ్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఇది మన చెక్కతోటి ప్లాట్ఫామ్ చేయడం వల్ల మనకి ఇనీషియల్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓన్లీ చెక్క మెటీరియల్, లేబర్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. కానీ ప్లాస్టిక్స్ రిలేటెడ్ చేయడం వల్ల కంపెనీ ఆ కింద ఐరన్ తోటి, యాంగిలర్స్ తోటి మనం ఫ్రేమ్వర్క్ చేయాలి. అది ఖచ్చితంగా చేయాలి, కొలతల ప్రకారం చేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్స్ రిలేటెడ్ స్లేట్స్ అన్నీ ఖచ్చితంగా కొలతలతో ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్ కూడా ఖచ్చితంగా కొలతలు ఉంటాయి, అందులో సిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది. కానీ అది ఏదైనా ఒక స్లేట్ పోతే మనం సేమ్ స్లేట్ మనం అదే కంపెనీ తీసుకొచ్చి వేయాల్సి ఉంటుంది. అది చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అది టెక్నికల్ పర్సన్ మళ్ళీ రావాలి. ఇదైతే మనకి లోకల్ కార్పెంటర్ తోటి మనం చేయించుకోవచ్చు. దాని ఖర్చు చాలా డిఫరెన్స్ వస్తుంది. దీనికంటే కనీసం అది 3 నుంచి 4 రెట్లు పెరుగుతుంది ఖర్చు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే యానిమల్ యొక్క ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది వుడెన్ కరెక్టా, యానిమల్కి అది కరెక్టా సార్? దాని కాళ్ళకు కానీ గిట్ట బతుకుదలకు కానీ ఏదైనా? ఇప్పుడు యానిమల్స్ యొక్క ఆరోగ్యపరంగా కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ పరంగా కానీ చూసుకున్నప్పుడు చెక్కతోటి ఉన్నప్పుడు వాటి గిట్లో జారకుండా గ్రిప్ బాగుంటుంది. వాటికి న్యాచురల్ వుడ్ అనేది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్లాస్టిక్ అనేది ఎండాకాలంలో హీట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాలా నునుపుగా ఉంటుంది కాబట్టి గెట్లు కూడా జారడానికి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్ యానిమల్స్ని ఆ స్టాక్లో మనం పెట్టినప్పుడు, ప్లాస్టిక్స్ రిలేటెడ్లో పెట్టినప్పుడు కానీ, క్రాసింగ్ నిమిత్తం మేల్ యానిమల్ వదిలినప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంది. అలాంటి టైంలో వాటిని కింద నేల మీద తీసుకొచ్చి క్రాసింగ్ చేయించడం చాలా ఉత్తమం. ప్రెగ్నెంట్ యానిమల్స్ కూడా ఇక్కడ సపరేట్ పెన్స్ ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటే ప్రెగ్నెంట్ యానిమల్స్ కూడా సేఫ్గా ఉంటాయి. నేను
ప్లాస్టిక్స్ రిలేటెడ్కి వ్యతిరేకం కాదు, కానీ ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్తున్నాను అంతే. డిఫరెన్స్ దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నాను అంతే. అంటే కొత్తగా వచ్చే రైతు సోదరులు షెడ్ మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ పెట్టేసి యానిమల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాటి ఫీడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం ఈ షెడ్లో మనం 22 కొలతతో ఉన్న ఈ షెడ్లో మనం దగ్గరగా 60 నుంచి 70 యానిమల్స్ని, అడల్ట్ యానిమల్స్ని మనం పెట్టడానికి అవకాశం ఉంది. డబుల్ లేయర్ కాబట్టి కింద 60 నుంచి 70, కింద పైన కూడా 60 నుంచి 70 యానిమల్స్, అంటే దగ్గర 150 యానిమల్స్ ప్లస్ ఆర్ మైనస్ పెట్టడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం మేము కింద సెక్షన్ అంతా కోళ్ళకి బాతులకి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పైన 70 యానిమల్స్ మాత్రం పెట్టడం జరుగుతుంది. 70 కంటే ఎక్కువ యానిమల్స్ పెట్టినా మళ్ళీ మా దగ్గర సేల్స్ అయిపోతుంటాయి కాబట్టి మళ్ళీ ఆ నెంబర్కి వచ్చేస్తుంది, మనకు ఇబ్బంది లేదు. స్టాక్ యొక్క డెన్సిటీ పెరగకుండా ఉంటుంది. యాజ్ పర్ నామ్స్ మనం గోట్ అండ్ షీప్ కోసం ఒక అడల్ట్ షీప్ కానీ ఒక గోటు కానీ 12 అడుగులు 12 ఎస్ఎఫ్టీ ఉండాలి. అదేవిధంగా ర్యామ్ కానీ బగ్ కానీ అంటే బ్రీడింగ్ పోతు కానీ పోతులకి 20 ఎస్ఎఫ్టీ స్థలం ఉండాలి. కిడ్స్కి అయితే 6 ఎస్ఎఫ్టీ స్థలం ఉండాలి. 5 నుంచి 6 ఉంటే సరిపోతుంది కిడ్స్కి. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి షెడ్ నిర్మించుకుంటే ఐడియల్గా ఉంటుంది. ఈ సెగ్రిగేషన్ కూడా ఇంపార్టెంటే సార్. ఇప్పుడు పేరెంట్ స్టాక్ పెట్టి ఎల్ఎం స్కీమ్లో కానీ లేదంటే పేరెంట్ స్టాక్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రతి సంవత్సరం మీ దగ్గర ఉన్న స్టాక్లో 10% సెగ్రిగేట్ చేసి కొత్త యానిమల్స్ని మళ్ళీ ఆ 10% తీసిన యానిమల్స్ చోట్ల కొత్త యానిమల్స్ని అంటే ప్రొడక్టివిటీ బాగున్న యానిమల్స్ని తీసుకొచ్చుకెళ్ళిపోవడం వల్ల మనకి స్టాక్ మీ దగ్గర ఉన్న పేరెంట్ స్టాక్ ఎప్పుడు కూడా ప్రొడక్టివిటీ తగ్గకుండా కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అందువల్ల ప్రతి సంవత్సరం 10% అంటే ముసలి యానిమల్స్ కానీ సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకుండా అంటే ఈతకాలం పెరుగుతూ ఉండి సరిగ్గా కట్టకుండా అబార్షన్స్ అవుతున్న యానిమల్స్ అలాంటి ఏమైనా యానిమల్స్ ఉంటే పేరెంట్ స్టాక్లో అలాంటివి తీసి 10% తీసి వాటి ప్లేస్లో కొత్త యానిమల్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం ఫ్లోకు మన దగ్గర ఉన్న మంద కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ బెంగాల్ ఫిమేల్, దానికి సంబంధించిన 2 పిల్లలు కిడ్స్. బ్లాక్ బెంగాల్ వెరైటీ అనేది పొట్టి వెరైటీ అండి. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బ్రీడ్. ఇది మేల్ బక్. ఇది మా దగ్గర పుట్టింది, ఇది మా ఫామ్లో పుట్టింది. ఇది పూర్తి బ్లాక్గా ఉంటుంది, వైట్ కూడా ఉంటుంది. మన దగ్గర బ్లాక్ వైట్ 2 ఉండడం వల్ల మేల్ బ్లాక్ అయినప్పటికీ ఇది 2 రంగులతో వచ్చింది. ఇది బ్లాక్ బెంగాల్ అనేది పొట్టి జాతి. ఇది 25 కేజీలు పెంచకుండా పెరుగుతుంది. 20 నుంచి 25 కేజీలు అంటే అంతకంటే ఎక్కువ పెరగదు ఇది. కానీ మటన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్కిన్ కూడా క్వాలిటీ స్కిన్ ఉండడం వల్ల స్కిన్ కూడా విలువ ఎక్కువగా ఉంటుంది. ఇవి తొందరగా ఎదకొచ్చి పుట్టిన పిల్ల కూడా వెంటనే తక్కువ టైంలో ఎదకొచ్చి 8 నెలల వయసులో ఎదకొచ్చి పిల్లలు పెట్టడం జరుగుతుంది. తొందరగా పిల్లలు పెడతాయి. ఎక్కువగా పిల్లలు పెట్టడం కూడా ఒకే ఈతలో ఎక్కువ పిల్లలు పెట్టడానికి అవకాశం ఉంది. 2 నుంచి 4 వరకు పెడతాయి. కానీ 2 నుంచి 4 పిల్లలు పుట్టినప్పుడు అన్నిటికీ సరిపోతున్నాయా లేదా అనేది మనం గమనించుకొని అవసరమైతే మనం వాటిని ఫీడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే బలంగా ఉన్న పిల్ల పాలు తగ్గిసి నీరసంగా ఉన్న పిల్ల మరీ నీరసం అయిపోయి కొంతకాలం చనిపోయే అవకాశం ఉంది. ఎనిమికి అయిపోతుంది, నీరసం అయిపోతుంది, కాలక్రమేణా చనిపోవడం కూడా జరుగుతుంది. అందువల్ల మనం ఎక్కువ పిల్లలు పుట్టినప్పుడు వాటికి సరిపడా పాలు సరిపోతున్నాయా లేదా అనేది మనం గమనించుకోవాలి. వీటికి చెవులు నెక్కబొడిచి ఉంటాయి. ఈ విధంగా చెవులు నిలబడి ఉంటాయి, చెవులు నెక్కబడి ఉంటాయి. మగాటికి గడ్డం కూడా ఉంటుంది. వీటి యొక్క మెయిన్ క్యారెక్టర్స్ అండి. కొమ్ములు వెనక్కి ఉంటాయి. ఆడాట్లు కూడా కొమ్ములు ఉంటాయి, మగాట్లు కూడా కొమ్ములు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆడాట్లు కూడా గడ్డం ఉండడానికి అవకాశం ఉంది. కొన్నిటికి ఎక్కువగా మగాట్లకి మాత్రం గడ్డ ఉంటుంది. మెయిన్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉంటాయి ఇందులో. కానీ మనకి వైట్ ఫీమేల్స్ ఉండి బక్ కూడా ఇంకో వేరే కలర్ ఉంటే కలర్ కాంబినేషన్ మారడం కూడా అవకాశం ఉంది. ఇవి ఇలాగ ఉన్న యానిమల్స్ అండి. ఇవి 2 అలా కలర్ చేంజ్. ఒరిజినల్గా అయితే బ్లాక్ అండ్ వైట్ కలరే ఉంటాయి. 1.5 గంట పెరగదండి, అడుగులు అంతకంటే పెరగదు. స్కిన్ ఎలర్జీ వచ్చింది దీనికి. ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ 1 ml సబ్కుటేనియస్ చేస్తే తగ్గిపోతుంది. అది కాకుండా మనం హోమ్ రెమెడీగా నాఫ్థలిన్ బాల్స్, కొబ్బరి నూనె, పసుపు కలిపి పేస్ట్ లాగా చేసి శరీరం మీద ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో స్కిన్ ఎలర్జీ ఉందో అక్కడ రాసిస్తే 1 వారం రోజులు రాస్తే సరిపోతుంది, తగ్గిపోతుంది. అది హోమ్ రెమెడీ. ఐవర్మెక్టిన్ ఇంజెక్షను నెక్స్ట్ డివార్మింగ్ చేస్తే సరిపోతుందండి. ఇవి మా దగ్గర కొత్తగా వచ్చిన స్టాక్ కాబట్టి యానిమల్స్ కాబట్టి కొద్దిగా
స్కిన్ డిసీజ్ ఉంది, అట్లా మనం క్యూర్ చేసుకోగలం. బెంగాల్ గోట్స్ తొందరగా ఎదగొచ్చి ఎక్కువగా పిల్లలు పెట్టడానికి అవకాశం ఉంది, కాబట్టి మంద అభివృద్ధి తొందరగా జరుగుతుంది. కానీ ఇవి పొట్టి యానిమల్స్ తక్కువ బరువు పెరగడం వలన మనకి గెట్ టుగెదర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఒక ఇంట్లో వాళ్ళు కానీ ఒక యానిమల్స్ తీసుకుంటే సరిపోయేలాగా ఉంటుంది. అంటే కోడి బదులు మేక, మన నాటుకోళ్ళు ఎలాగైతే పెంచుకుంటున్నామో ఆ విధంగా ఇవి కొద్దిగా ఎక్కువ, అంటే ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి ఒక గోటిని మనం కన్జ్యూమ్ చేయవచ్చు. సగటు బరువు ఎంత నుంచి ఎన్ని కిలోమీటర్లు? అంటే 25 నుంచి 30 కేజీలు మించదండి బరువు. ఓకే, అంటే ఒక సంవత్సరం యానిమల్ ఎంత? అదే ఒక సంవత్సరం యానిమల్ అయినా సరే 25 ± కేజీలు అంతే లైవ్ వెయిట్ అండి. నేను చెప్పే లైవ్ వెయిట్. మటన్ పరంగా అయితే 12 నుంచి 15 కేజీలు మించదండి ఎట్టి పరిస్థితుల్లో. ఎంత పెద్ద యానిమల్ అయినా ఎంత వయసు ఉన్నా సరే. ఇది గడ్డంతో ఉన్న ఇది బ్రీడర్ అండి. దీని కనీసం సంవత్సరంన్నర వయసు ఉండాలి బ్రీడింగ్ అయ్యే టైంకి, అప్పుడు మనకి బాగుంటుంది. సంవత్సరం దాటింది అయితే బ్రీడర్ బాగుంటుంది, బ్రీడర్ కింద వాడుకోవచ్చు క్రాసింగ్కి. మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం మార్చుకుంటూ ఉంటే మన దగ్గర ఉన్న పేరెంట్ స్టాక్ ఇన్ బ్రీడింగ్ అవ్వకుండా మెయింటైన్ అవుతూ ఉంటాయి. రేషియో ప్రకారం అయితే 20 ఫీమేల్స్కి ఒక మేల్ ఉంటే సరిపోతుంది. కానీ మనం 15 ఫీమేల్స్కి ఒక మేల్ మెయింటైన్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి యానిమల్ కూడా కట్టడానికి అవకాశం ఉంటుంది. 15:15:1 ఉన్నప్పుడు. ఈ డెలివరీ అనేది ప్రెగ్నెంట్ యానిమల్స్ 5 నెలలు అంటే 155 రోజులు ప్రెగ్నెన్సీ కాలం ఉంటుంది ఇంట్లో. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా డెలివరీ టైంలో కూడా వచ్చే సమస్యలు అన్ని జీవాల్లోనూ ఉంటాయి, ఇందులో కూడా అలాగే జీవాల్లో సమస్యలు ఉంటాయి. కాకపోతే మనం డెలివరీ అవుతున్నప్పుడు మరీ డెలివరీ లేట్ అవుతుంది అనుకుంటే కొద్దిగా కాళ్ళు బయటకు వచ్చినప్పుడు మనం చేతితోటి సపోర్ట్ చేసి కొద్దిగా జాగ్రత్తగా ఎక్స్పర్ట్ యానిమల్ని స్ట్రైట్గా ఉన్న కిందకి వాల్చి లాగడం వల్ల కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈజీగా డెలివరీ అవుతుంది. డెలివరీ అనగానే పిల్లని శుభ్రంగా తుడిచేసి ముక్కు దగ్గర రసాలు ఉంటాయి అవన్నీ తుడిచేసి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చేలాగా ఉండాలి. అదేవిధంగా దానికి బొడ్డు కట్ చేసి అంటే 2 అంగుళాల నుంచి దారంతో కట్టి కొత్త బ్లేడ్ తోటి కానీ కత్తిరితో కత్తిరించి టించర్ ఐడియా అది రాయడం వల్ల బొడ్డు వాపోది రాకుండా యానిమల్ బాగుంటుంది. వెంటనే పుట్టిన 20 నిమిషాల్లో ముర్రు పాలు తగ్గించడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ లాక్టేషన్ 20 నిమిషాల లోపల మనం తల్లిపాలు పట్టించడం వల్ల దాని పిల్లకి రెసిస్టెన్స్ పవర్ పెరిగి బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పిల్లకి ప్రతి 15-20 రోజులకి ఒకసారి డివార్మింగ్ మందులు 1 ml నుంచి 2 ml ఇచ్చుకుంటూ వచ్చి నెల తర్వాత 2 ml ఇస్తూ ప్రతి నెల పుట్టినప్పటి నుంచి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మెమరాల్ మల్టీవిటమిన్ టానిక్ తాగించడం వల్ల బాగుంటుంది. ఈ విధంగా మనం షెడ్ తక్కువ ఖర్చులో నిర్మించుకొని వాటికి కావాల్సిన ప్రొడక్షన్ కలెక్ట్ చేస్తూ క్లైమాటికల్ కండిషన్స్ నుంచి ప్రొడక్షన్ కలెక్ట్ చేసుకుంటూ మంచి మేత పద్ధతులు మెయింటైన్ చేసినప్పుడు తక్కువ ఖర్చుతోటి మనం బ్లాక్ బెంగాల్ జాతిని అభివృద్ధి చేసుకుని లాభాలు బాటు పడడానికి సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చే రైతు సోదరులు బ్లాక్ బెంగాల్ యానిమల్స్ తోటి మనం ఫార్మింగ్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళినట్లయితే సక్సెస్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం.